భాగస్వామ్యం తోడైతేనే అసమానతలకు అడ్డుకట్ట. నదుల అనుసంధానాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. తయారీ రంగ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దాలి. అధిక జనాభాను బలంగా మార్చుకోవాలి. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనలు. ఇక నవంబర్ నుంచి పోలవరం పనులు, అందుకు అవసరమైన నిధులు ఇవ్వండి, కొత్త డయాఫ్రామ్ వాల్ను ఖరారు చేయండి. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి. పులివర్తి నానిపై దాడి కేసులో మోహిత్ రెడ్డి అరెస్టు. బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇస్తాం. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రుల బృందం పర్యటన. వరద బాధితులకు స్వాంతన, దెబ్బతిన్న పొలాల పరిశీలన. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకి 250 కోట్లు. తెలంగాణ కర్ణాటకలో అధ్యయనం. నివేదిక సిద్ధం చేసిన అధికారులు. రేపు సీఎం వద్ద సమీక్ష. భార్యను చూసేందుకని బస్సునే అపహరించాడు. మద్యం మత్తులో లారీ డ్రైవర్ నిర్వాకం. మహిళలను వేధించే వారిపై కఠినంగా వివరించాలి. అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్. 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన కేంద్రం. ఆంధ్రజ్యోతి